చేస్తున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఈ వైదొడుకులు ఎన్నో వస్తాయి. నీతిని ప్రేమించేటప్పుడు యోబు జీవితంలో యథార్థంగా బ్రతికేవాడు, యథార్థంగా కలిగి జీవిస్తున్నవాడు, నీతిని ప్రేమించి అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిలో శోధనలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? అవమానాలు రాలేదా? ఈరోజు నీకు చిన్నపాటి వంటి ఒక శ్రమ కలిగిందంటే, ఒక చిన్న అనుభవం ఎదురైందంటే కృంగిపోతున్నావు, చాలా వేదన పడుతున్నావు, చాలా మనోవేదన చెందుతున్నావు తప్ప మోకరించి ప్రార్థన చేయకపోవటం మానివేస్తున్నావు. నీతిగా బ్రతికేటప్పుడు అనేకులు మన పైన బురద చల్లుతూ ఉంటారు. నీతిని ప్రేమించి యథార్థంగా నడుచుకుంటున్నప్పుడు అనేకులు మన పైన బురద వేయటానికి ప్రయత్నం చేస్తాం. యోబు జీవితంలో అలాంటివి జరగలేదా? యోబు జీవితంలో అటువంటి శ్రమలు ఎదురు కాలేదా? అందుకే ఆయనే అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకే తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా మార్చబడతాను. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఎందుకంటే ఈ శోధన ఆ వ్యక్తికి తగులితే నాలో విశ్వాసముగా నిలకడగా నిలుస్తాడా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి అంటే ఓర్పు కావాలి, సహనము కావాలి. నీతిని ప్రేమించి నడుస్తున్నప్పుడు మన పైన ఎన్నో రాళ్ళు రువ్వుతూ ఉంటారు, మన పైన ఎంతో మంది బురద చల్లుతూ ఉంటారు. సాతానుగాడే మన పైన నానా రోతమైనటువంటి వాటిని చల్లేస్తాడు. ఈ రోజు నీ జీవితంలో నీతిని బట్టి ప్రేమించి నడుస్తున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు అనేకులు మన పైన బురద చల్లుతూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు మనల్ని. నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు